ఎన్ఎఫ్ఐ అప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుగా ఎవరున్నారు ఇన్సాఫ్ నాయకులు వద్దంటే బంగారు భాష, అలాగే జిలాన్ గారు, చాంద్ బాషా గారు, మునాఫ్ గారు వేదిక మీద కావాల్సిన కోరుకుంటూ నగర సహాయ కార్యదర్శి రమణయ్య గారిని వేదిక మీద కావాల్సిన కోరుకుంటాం. కామ్రేడ్స్, మరి ఈరోజు దేశవ్యాప్తంగా 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా దేశవ్యాప్తంగా వాడవాడలా ఈరోజు ఎగరేసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు ఎంవి రమణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు లింగమే గారు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు, నగర పెద్దలు, సీనియర్ నాయకులు ఎంవి రమణ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం. నారాయణ శోభన నా ఏదో పెట్టావు 26వ తారీఖున సంవత్సరం కానీ వాస్తవంగా 103 సంవత్సరాలు ఎట్లా అంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే బ్రిటిష్ వాళ్ళు తప్పుతారనే ఉద్దేశంతో మాస్కోకు పోయారు. ఎంఎన్ రాయి, సబృతా ముఖర్జీ అక్కడ లెనిన్ దగ్గర పోయినాను. లెనిన్ దగ్గర పోయి అయ్యా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ ఏర్పాటు చేస్తానంటే ఆయన సరి తెలుసుకోండి అంటారు. 2020లో తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు. 1920 మళ్ళా 1925లో కాన్పూర్లో పెట్టారు. వాస్తవంగా 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ అంత పెద్ద ఎత్తున భూపోరాటం చేశారు. ఉన్నప్పుడు వైల కేరళలో వేల దగ్గర భూమి, అలానే పశ్చిమ బెంగాల్లో గతాగా భారతదేశంలో తెలంగాణ స్థాయిలో పోరాటం ఇవన్నీ చేసి వేల కొద్ది భూమి పంచడమే కాకుండా వేల మంది నాయకులు చనిపోయారు. ప్రభుత్వాలు వాళ్ళ బిడ్డ దాటి చేశారు. కానీ ఎంత చేసినా ఇక 1969లో కాంగ్రెస్ చనిపోయింది. ఇందిరాగాంధీ మన సహాయం కోరితే చెప్పారు, అమ్మ నాకు సహాయం చేస్తాం కానీ నేను చెప్పింది నువ్వు అనుసరిస్తే చేస్తామని చెప్పి ఏమిటి అన్నారు. భూ సంస్కరణ చట్టం తీసుకుంటారు. భూ సంస్కరణ చట్టం అదేవిధంగా రాజ్య సంస్థలు రాజ్య సంస్థలు లౌకిక వ్యవస్థను కాపాడు అంటే మనం అంతా ఇవన్నీ చెప్పిన తర్వాత
బ్యాంకులు జాతీయ నియమాలు ఇవన్నీకి ఇందిరాగాంధీ ఒప్పుకున్న తర్వాత మనం ఇందిరాగాంధీ సపోర్ట్ చేసాం. కానీ మన భూ సంస్కరణలు తీసుకొచ్చి వేలాది ఎకరాలు పెట్టినా కూడా ఈరోజు ఈ మన వైపు ఎదుగుతుంటున్నాం. ఈ తెలంగాణలో 100 స్థాయి పోట్లు చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి. కానీ ఇదే దేశంలో అంత పెద్ద ఉద్యోగం జరిగితే ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాయి. ఈ దేశంలో 6,000 కులాలు ఉన్నాయి, 6 మతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మతం చేత కులం చేత ప్రాంతం చేత ఉడికి బీజేపీ ఓటేస్తున్నారు. బీజేపీ స్వాతంత్ర ఉద్యమంలో దాని పాత్ర ఏమి కానీ ఈరోజు బీజేపీ 10 సంవత్సరాలు వచ్చి అధికారంలో ఉండేది 14 రాష్ట్రాల్లో తన అధికారం అంటే 28 రాష్ట్రాలు 7 కేంద్ర ప్రభుత్వాలు 14 రాష్ట్రాల్లో బీజేపీ. మనం అంతా దానికి వ్యతిరేకం. మనం లౌకికంగా వస్తాం, మతాలు వస్తాయా లౌకికత. అదే సందర్భంలో ఒక 600 సంవత్సరాలు ఈ దేశంలో రాజ్యమైంది. ఇలాంటి వాళ్ళు 2 సంవత్సరాలు రాజ్యమైంది. కానీ వాళ్ళ మీద ఏమి తప్పలేదు. ముస్లిమ్స్ దళితుల మీద సభ్యత్వం తెచ్చలేదు. ఆ ముస్లిమ్స్లో చాలామంది పేదవాళ్ళు, క్రిస్టియానిటీ చాలా పేదవాళ్ళు స్వీకరించారు. ఎందుకంటే అయ్యి సూర్యులందరూ ఏమి భిక్షకాలుగా చూస్తున్నారు. దానికోసం చాలామంది క్రిస్టియానిటీ అలానే ఇస్లాం తీసుకుని స్వీకరించారు. కానీ ఇక్కడ బీజేపీ ఇస్లాము భాషలు ఇస్తాను. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ 14 రాష్ట్రాల్లో ఉండకుండా ఏమని విద్యా వ్యవస్థలో కూడా పిల్లలు చదువుకునే దాంట్లో కూడా మతం వచ్చి మతం గురించి పాఠాలు పెడుతూ ఉన్నది. అంతేకాకుండా లౌకిక తత్వాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే 6 మతాలు 6,000 కిలోమీటర్లు ఉంటాయి. ఈ ప్రతి అయోధ్యలో మసీదును కూర్చి రామాలయం కడుతున్నారు. అలానే గుజరాత్, అలానే ఉత్తరప్రదేశ్ ఇతర చోట్ల ఏమి మసీదును కూర్చి హిందూ దేవాలయాలు కడుతున్నారు. దీనివల్ల లౌకిక దెబ్బతింటుంది. లౌకిక దెబ్బతింటే జనం ఎట్లుంటారు ఒకసారి. దానికోసమే